ఇప్పుడు అన్ని గురుకులాలు మనం చూస్తే కనుక ఓఆర్ఆర్కి చుట్టుపక్కల ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి గురుకులాలన్నీ కూడా ఓఆర్ఆర్కి చుట్టుపక్కలకి ఎందుకు వెళ్ళాయి అంటే ప్రతి ఒక్కరి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా సమాజమే తరిమేసింది బయటికి. అట్లాంటి ఒక మనకి ఎక్కడ కూడా ప్రొటెక్టివ్ మనకి రీసెంట్గా అప్పట్లో బోడుపల్లో పెద్ద గోల జరిగింది. అదో పెద్ద కేసు వరకు వెళ్ళి అక్కడ వాళ్ళందరూ దాన్ని ఇచ్చేసి చివరికి ప్రజలు తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే ఆ పాఠశాల వాళ్ళు గురవుతులకి వెళ్ళిపోతున్నారు. సో అతనికైతే నగరంలో ఉండి మార్పుని, అలాగే నగరంలో ఉండడం వల్ల సమాజానికి మేలు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్కి వీళ్ళకి ఇక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి. అట్లాంటి ఒక కొహెసివ్ ఒక పరిస్థితిని కొన్ని అంటే సరైన సపోర్ట్ సిస్టమ్ కూడా లేకపోవడం వల్ల ఇట్లాంటి కారణం ఒక ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఐసోలేట్ చేస్తారు గురుకుల నిర్వాహకులని. మనం అన్లెస్ అండ్ అంటిల్ సోషల్ మీడియాలోకి వెళ్ళి అదే ఇదండి మెయిన్. అంటే నగరాలలో గురుకులాలు ఉండాలి, ఉంటే దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్క గురుకులము నగరంలో ఇమ్మడమైనటువంటి పరిస్థితి మనకి ఉన్నది. అదే ఇప్పుడు వాళ్ళకి ఐదు సార్లు అజాన్తో ప్రాబ్లం లేదు, కానీ దీంతో ప్రాబ్లం ఉంటుంది. అది ఒకటండి. రెండు, సహజంగా గురుకులాన్ని నేను మొదలుపెట్టినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కానీ గురుకులం పెరుగుతున్న కొద్దీ నేను 2 చోట్ల నా దృష్టిని నిలపలేక ఉద్యోగాన్ని వదిలేశాను. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు అనేది ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ అమ్మవారి దయ ఏంటంటే కరెక్ట్గా మనకి ఎప్పుడైతే పని ఉంటుందో డబ్బులతో ఆవిడ పంపించేస్తారు. మనం బుద్ధిని ఎప్పుడైతే వాడతామో కొంచెం ఇది ఒక ప్రాబ్లం అని అనిపిస్తుంది. నా పర్సనల్ జర్నీలో అది నిజంగా ప్రాబ్లం కాదు. ఒక ఆవిడ దాని గురించి నియుక్తురాలు అయ్యి ఆవిడే ఆ పని చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే మన బుద్ధిని ఆ అకౌంట్లో ఉన్న నెంబర్స్ వైపు మరలుస్తామో కొంచెం భయం వేస్తూ ఉంటుంది, జరుగుతుందా లేదా, కానీ జరిగిపోతూ ఉంటుంది. ఇది మా స్వానుభవం. అంతే. రిషి వాటికర్కి ఫేస్ చేస్తున్న సిచ్యువేషనే వాల్మీకి గురుకులను కూడా, అంటే ఈ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఈ ఓపెన్ స్కూలింగ్ గురించి అవగాహన లేదు. అదేంటి అలా ఎలా స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఎగ్జామ్ రాస్తారు? హలో, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి అతనికి నేషనలిస్ట్ ఓపెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎగ్జామ్స్ రాస్తారండి మా పిల్లలు, రెగ్యులర్ స్కూల్కి వెళ్ళరు. ఇక్కడే మేము ఓపెన్ స్కూలింగ్కి మాత్రమే మేము కోచింగ్ ఇస్తున్నాము. వాళ్ళు 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంటారంటే అలా ఎలా రాస్తారు ఓపెన్ స్కూలింగ్ అంటే? మరి సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు పెట్టింది కదండి, దానికి మేము కోచింగ్ ఇస్తున్నామంటే దానికి ఏ పర్మిషన్ కావాలో మీరు చెప్పండి అని అంటే అది దానికి ఆన్సర్ ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ తీసుకొచ్చి వచ్చారు. రవి గారు వచ్చి మమ్మల్ని కొంచెం సహాయకారం చేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇంకా అది లింబోలో ఉంది. మన సమాజంలోనే మన వాళ్ళలాగా ఉంటూ కొంతమంది లోపలికి దూరి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేద్దామని చూస్తున్న ఒక పర్సెంటేజ్ బయటికి పంపిస్తే ఆయన కక్ష కట్టి ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి దోషాలు నడిపించేదని మీకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు ఈ పని. అలా మన సమాజంలో ఉన్నవాడు ఇలా చేస్తున్న వాడిని ఎవరు మందలించేవాడు లేరు. అది పరిస్థితి. లీగల్ సమస్య కిందనే మీ లీగల్ సమస్య. ఇంకా విషయం నేను చెప్పేసి మెయిన్ లీగల్ సమస్యలు ఇవన్నీ పర్లేదు, ఎలాగోలా ఫైట్ చేస్తాం. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు గవర్నమెంట్ కానీ బయట నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తున్నారు. మెయిన్ గురుకులాల్లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఒకటి పేరెంట్సే పెద్ద సమస్యగా
తయారవుతున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పిల్లల్ని పెంచుకోలేని స్థితి ఇవ్వాలి. అంటే మొబైల్స్, టీవీలు ఇవి తప్పితే వాళ్ళకి వేరే లేదు. వాళ్ళు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు, కానీ వాళ్ళకి ఏంటంటే అంత పిల్లలకి అన్నీ వచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ గురుకులం చూడగానే వాళ్ళకి రావగానే వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చూస్తారు పిల్లల్ని, ఇక్కడైతే బాగా సంస్కారం వస్తుంది అని తెలుస్తుంది. చేసిన 6 నెలలకే వీడికి మ్యాథ్స్ రావట్లేదు అంటారు. అంటే వాళ్ళకి అడ్మిషన్ టైంలో ఉన్న ఉత్సాహం, అంటే అక్కడ ఉత్సాహం కాదు, అక్కడ కంపల్షన్ వాళ్ళకి ఆల్టర్నేట్ కావాలి. కానీ రావగానే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అప్పటిదాకా వాడికి ఏబీసీ రాని వాడికి అన్నీ వచ్చేవాడు, ఇంగ్లీష్ వచ్చేయాలి అన్నీ వచ్చేవాడు. వాడికి సంస్కృతం ఎంత వచ్చింది, వ్యాకరణం ఎంత నేర్చుకున్నాడు, పాణిని 2 ఏళ్ళు ఎంత నేర్చుకున్నాడు, దాని గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. తర్వాత వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ కూడా తెలియదు. సో బేసిక్గా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సొసైటీలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ సమస్యలకి ఆల్టర్నేట్ గురుకులం అని తెలుసు. ఎలిటిజం అంటే ఒక మార్క్స్ తీసుకోవాలి, ఒక ఎగ్జామ్ రాయాలి, ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి. ఆ ఎలిటిజం కేటగిరీలో ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సో మెయిన్ ఇదే. తర్వాత ఫైనాన్షియల్గా పర్లేదు, అంటే ఫైనాన్షియల్గా కొంచెం సొసైటీకు కాంట్రిబ్యూషన్స్ చేసే లెవెల్లో ఉంది కాబట్టి మనం చేయొచ్చు. మెయిన్ సమస్య పేరెంట్స్ నుంచి ఈ అంటే బయట ఉన్న ఎడ్యుకేషన్కి దీనికి తేడా తెలియడం వల్ల సరే, ఇంకా ఎవరు? ఇంతకుముందు కండిషన్ ఒకటి శబ్ద కాలుష్యం, పిల్లల చేత ముక్త కంఠంతో ఏమైనా చదివిద్దామంటే చదివించలేని పరిస్థితి. రెండోది మా ఇంటి పక్కనే నారాయణ హై స్కూల్ ఉంటుంది. నారాయణ హై స్కూల్ నుంచి మా ఇంట్లో ఎన్ని శబ్దాలు వచ్చినా కానీ అది ప్రామాణికమైన విద్య, వాళ్ళు విద్య అభ్యసిస్తున్నారు కాబట్టి మనము వాటిని కలిగించకూడదని సమాజం యొక్క ఆలోచన. ఇక్కడ నుంచి ఏమైనా శబ్దం వినవాడైతే ఇదే విద్య, మాకు నిద్ర లేకుండా అవుతున్నది, మాకు విశ్రాంతి లేకుండా అవుతుంది, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు ఇదే గోల్ అవుతున్నది, గోల్ అయిపోయి పథకాలు ఇలా వాడుతుంటారు. ఇదే గోల్ మొత్తం గోల ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న భావన ఒకటి కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీని ప్రామాణికత అనేది సమాజానికి తెలియకపోవడము. రెండో మూడో ఏంటంటే ఈ రకంగా ఎవరైనా వచ్చినారు అనుకోండి, మరి ఇక్కడ విద్యార్థులు రకం తీసుకున్నారు. ప్రస్తుతానికి నేను చేస్తున్నది ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ఒక అంగీకార పత్రం తీసుకోవడం జరుగుతుంది. మేము మా ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఈ గురుకులలో చేస్తాము, ఎవరైనా వచ్చినా కానీ దానికి సంపూర్ణమైన బాధ్యత మాదే ఉంటుంది, సంపూర్ణమైన బాధ్యత మాదే ఉంటుంది అని తల్లిదండ్రులనే జవాబుదారీ చేసే ఒక విధానాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకో శబ్ద కాలుష్యం విషయంలో అందరూ ముక్త కంఠంతో చదివితే ఇబ్బందికరంగా చుట్టూ ఉన్న వాళ్ళ గుణం ఉన్నది కాబట్టి ఈ ఒక్కొక్కరి చేత ఇద్దరిద్దరి చేత చదివే పరిస్థితులు ఏర్పడినాయి. ఈ రకంగా అక్కడ స్థానికంగా ఈ శబ్ద కాలుష్యము, మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్థిక వనరులు. ఏంటంటే గురువు అనేవాడు సమాజానికి అంకితమయ్యి తన సమయాన్ని, ఈ 2 సమస్యలు ఇప్పటికే పాయింట్స్ వచ్చినాయి. మూడోది ఈ గురువు అనేవాడు తన వ్యక్తిగతమైన సమయాన్ని సమాజానికి కేటాయించినప్పుడు, అంకితం చేసినప్పుడు ఆ గురువు యొక్క ఆర్థిక భద్రత, భవిష్యత్ భద్రత చూసుకునే బాధ్యత కూడా సమాజానికి కొంత ఉంటుంది. అది గుర్తించలేకపోతుంది సమాజం. అంటే 10 మంది పిల్లలు మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉచిత విద్య అందిస్తున్నారు. అంటే ఉచిత విద్య అందిస్తున్నారు కాబట్టి మాకు ఆర్థిక భారం తగ్గుతుందని చేసే తల్లిదండ్రులు కొందరు ఉంటారు. సంస్కార సభ్యతలు వస్తాయనే ఉద్దేశంతో కొందరు ఉంటారు. ఈ రకంగా బయట స్కూల్లో చదువు రావట్లేదు కాబట్టి ఇక్కడైనా ఇన్ని చదువుకుంటాడు అని ప్రత్యామ్నాయంగా చేసే తల్లిదండ్రులు కొందరు ఉంటారు. ఇన్ని రకాలు ఇన్ని విభజనలు చేయాల్సి వస్తుంది. అక్కడ రావట్లేదు కాబట్టి ఇక్కడైనా వస్తుందేమో అని అనే ఉద్దేశంతో ఈ రకంగా గురువు గారు తన సమయాన్ని సమాజానికి కేటాయించినప్పుడు మరి ఆయన ఆర్థిక భద్రత, మన భవిష్యత్ భద్రత ఏమిటి అని ఆలోచించేవారు చాలా తక్కువ ఉన్నారు. వీరు కాకుండా గురుకులంలో ఎవరైతే పిల్లలు లేరో ఆ చుట్టూ ఉన్న సమాజం అంతా మనం గొప్ప పని చేస్తున్నాము, మీకు ఏమైనా ఆర్థికమైన ఆలంబన కాపాలైతే ఇస్తామని చెప్పేవాళ్ళే ఉంటారు. చేసేవాళ్ళు తక్కువ ఉంటారు, కానీ చెప్పేవాళ్ళు ఇది ఇస్తామని చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు గురుకులంలో ఉంటారు. ఎవరైతే సహాయం చేస్తామంటారో వాళ్ళ పిల్లలు గురుకులంలో ఉంటారు. ఈ ఆర్థిక వనరులు అనేవి ఇబ్బందికరమైన పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఆర్థిక వనరులు, సివిక్ कंप्लेंट्स ఇంకా एक समस्या जो हमने भी अनुभव किए हैं शिक्षा के विषय में,
प्रस्तुत जो शिक्षा विधान है वहाँ के बच्चों को परीक्षा होती है और 35+ मार्क्स है तो वो पास होता है, तो ये माना जाता है कि वो समझदार है, पढ़ा लिखा है, अच्छा है। जबकि अगर हम उसको कुछ पूछे कि भाई विज्ञान बताओ, कुछ नहीं बता पाता, व्यवहार में कुछ बताओ, कुछ नहीं बोल पाता, कुछ काम करो तो वो कुछ कर नहीं पाता है। वो ना स्वावलंबी होता है, ना स्वतंत्र होता है, ना उसमें विचार शक्ति होती है, ना उसमें ज्ञान शक्ति होती है। उल्टा गुरुकुलों में जो पढ़ते हैं वहाँ बार बार ये देखा जाता है कि तुम्हें क्या आता है। वहाँ अरे वहाँ 50% मार्क मिले हैं तो उसको आप कुछ भी नहीं पूछते हो और उसको आगे ले जाते हो और मान लेते हो कि ये बड़ा हो गया। परंतु जब गुरुकुल में कोई पढ़ता है, मान लीजिए कि कोई न्याय शास्त्र पढ़ रहा है, कोई व्याकरण पढ़ रहा है जैसा अभी कहा, तो वहाँ ये बात नहीं होती है। तो ये जो दूजा भाव है समाज का, पालक वर्ग का, यहाँ तक कि निर्वाहक लोगों में, गुरुकुलों के निर्वहन में जो लगे हुए हैं उनमें भी ये भाव आ जाता है कि अरे देखो वहाँ तो बच्चे पास हो रहे हैं, हमारे यहाँ बच्चों को कुछ नहीं आ रहा। वहाँ पास हो रहे हैं, उनको क्या आ रहा है, वो कैसे पास हो रहे हैं, वो मुंह खोल के कुछ बोल सकते हैं या कागज पर कुछ काम करके दिखा सकते हैं या प्रत्यक्ष जीवन में कुछ कार्य कर सकते हैं, तो वहाँ शून्य। तो ये एक बड़ी समस्या है। जबकि वस्तुस्थिति ये है कि गुरुकुल में जो बालक पढ़ते हैं उनका शिक्षा स्तर हो, उनका बौद्धिक स्तर हो, उनका जीवन स्तर हो, उनका वैचारिक स्तर हो, सामान्य शिक्षा प्राप्त करने वाले विद्यार्थियों से उन्नत है। परंतु मान्यता के रूप इतना दूजा भाव हो रहा है कि जिसके कारण गुरुकुलों के प्रति एक प्रकार की अनासक्ति कहिए या तिरस्कार या दूजा भाव, जैसा अभी सभी ने कहा कि जैसे शर्मा जी ने कहा कि नारायण स्कूल में कितना भी आवाज आ जाता है तो उसको समाज गलत नहीं समझ रहा है, लेकिन शर्मा जी के यहाँ के बच्चे कुछ पढ़ रहे हैं तो उसको साउंड पोल्यूशन मान रहे हैं। तो ये जो विकृति है ये एक समस्या है, उसके भी समाधान के बारे में हमें सोचना है। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। సభాకంపతరం వల్లే చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మా నరేంద్ర కాప్రే గారు ఆయోజన చేశారు. అయితే దీని యొక్క పూర్ణ స్వభావం నాకు తెలియదు, తర్వాత తెలిసింది, మనసుకి సంతృప్తి అనిపించింది. ఇందులో ప్రధానంగా మనం సమస్యల గురించి మాట్లాడుతున్నాం. సమస్యల్లో ఇందాక స్వామివారు చెప్తూ ఈ ఎన్సీఈఆర్టీ వాళ్ళు రకరకాలైనటువంటివి వాళ్ళు ఆ పాశ్చాత్యులు చెప్పినటువంటి దాన్ని ప్రామాణికంగా చూపిస్తూ దానికి ఎక్కడ ఆధారం ఉండదు, వాటిల్ని ప్రధానంగా చూపించుకుంటూ వాళ్ళ ఉద్దేశ్యాల్ని ఈ సమాజంలో ఎలా నడుపుకుంటూ వెళ్ళాలి అనేది ప్రధానంగా తీసుకున్నారు. ఎన్సీఈఆర్టీలో దీనికి అవసరమైనటువంటిది మీది తప్పు అని రుజువు చేస్తూ సప్రామాణికంగా మనమైనటువంటి విద్యారణ్య భాష్యాలు, ఇతరమైనటువంటి వేద భాష్యాలని సుప్రతిష్ఠితం ఎలా చేయాలి, ఇది ప్రధానంగా ఇవాళ ఉన్న పండితులు ఆలోచించాలి. తర్వాత వేద పాఠశాలల విషయానికి వచ్చేటప్పటికీ మూలాల గురించి అందరూ మర్చిపోతున్నారు. మూలం మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటిదే ప్రధానంగా తీసుకొని మాట్లాడు. అంటే మేము గుడికి వెళ్ళాము, మేము అర్చన చేయించుకున్నాం, మేము ఇంకో పని చేసాము, మేము ఇంకో హోమం మా ఇంట్లో ఇబ్బందికి చేసుకున్నాం,
లేదు మా షోడశ సంస్కారాలు మేము చేయించుకుంటున్నాం, ఇది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు వీటన్నిటికీ మూలమైనటువంటిది వేదము. అది ఉంటేనే ఇదంతా ఉంటుంది అనే స్పృహ సమాజంలో లేదు. ముందు ప్రధానంగా మూలము యొక్క స్పృహని సమాజంలో కల్పించాలి. మూలము యొక్క స్పృహ ఎప్పుడు తప్పుతుందో అప్పుడు జనాలలో రకరకాలైనటువంటి మూలం పట్ల గౌరవం పోయి వాళ్ళు చేసేటటువంటివే చాలా గొప్పవి అనే ఆలోచనలు రావడం జరుగుతుంది. మూలాన్ని బాగా విస్తృతంగా వ్యాప్తి జరిగేటట్టుగా చేయాలి. 3, జర్మనీ వాళ్ళు ఇక్కడి నుంచి అనేకమైనటువంటి గ్రంథాలను తీసుకొని వెళ్ళి మేము ఆర్యులం, వేదం మాదే ప్రధానము అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ అక్కడ మూలము మాదే అని చెప్పినంత మాత్రాన మూలమైనటువంటి విషయాలు రావుగా. మళ్ళీ ఇక్కడి నుంచి రఘువీర్ అనేటటువంటి ఒక పండితుడిని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఇచ్చేస్తే ఆ మహానుభావుడు చేసినటువంటి పని ఋగ్వేద ప్రవర్తకుడు ఆయన, చాలా గొప్ప పండితుడు. ఆయన్ని తీసుకొని వెళ్తే మళ్ళీ ఆ మూలాలలో ఉండేటువంటి అవసరమైన గ్లాసరీస్ అన్నింటినీ అథర్వ వేదానికైనా సామవేదానికైనా లేదు ఋక్కులకైనా ఆస్ట్రానమీ కాస్మిక్ సంబంధించినటువంటి వేదాల్లో ఏమున్నాయి, నక్షత్రాన్ని బట్టి ఎలా, అంటే చాలా గొప్పదైనటువంటి సనాతనమైన విద్య ఒకటి ఉంది మూలంలో. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఆ మూలంలో ఉండేటటువంటి ఆ విషయాలని మళ్ళీ సామాన్యంగా మన పాఠశాలల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి సమాజంలో అందరికీ కూడా సక్రమంగా తెలిసేటటువంటి వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కనుక మనం చేయకపోతే మనకి ఏది ఏమిటి అనే విషయం తెలిసే అవకాశం లేదు. ఎప్పుడు నేను మాట్లాడినప్పుడు అనంత శ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామిచార్యుల వారు 2015-16లో ఒక చర్చ చేసేటప్పుడు ఈ అంశాలను వారు ప్రత్యేకంగా తీసుకొని వచ్చి అక్కడ కూర్చున్నటువంటి నాకు చెప్పడం జరిగింది. ఒక క్రైస్తవుడు అనుకుంటా వచ్చి వాదించినప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఈ విషయాలు అనేకం కూర్చోబెట్టి జగద్గురువులు తెలియపరచడం జరిగింది. ఇది ఒక పెద్ద సమస్య, మూలము అనేది ప్రధానం. తర్వాత వైదిక విద్య స్కూళ్ళల్లోకి వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు. సరే, నువ్వు చదువుకునేటటువంటి విద్యను ఎక్కడా తప్పు పట్టకూడదు, కానీ వాళ్ళకి కూడా అవసరమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని మనం ఎప్పుడెప్పుడు సమయం దొరికితే ఎలా అందించాలి. వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమంగా మనకి రకరకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఈ మాధ్యమాలని వినియోగించుకుంటూ దీని గొప్పతనం ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అది చేసేటటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి అతి సామాన్యుడి యొక్క బుద్ధిలో కూడా ఈ వేద మహాత్మ్యాన్ని తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేసేటటువంటి పనిని మనం చేయాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి పని. ఇంకొకటి, మనకి కాన్స్టిట్యూషన్లోనే ఒక చిన్న చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 30 ఇది ఏం చేస్తుంది అంటే ఇతరమైనటువంటి వాళ్ళవి మైనారిటీస్ వాళ్ళవన్నీ కూడా వాళ్ళ పాఠశాలలో స్కూళ్ళు పెట్టుకొని వాళ్ళ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు చెప్పుకోవచ్చు. కానీ సనాతనమైన వైదిక ధర్మానికి ఇంత మెజారిటీ ఉన్నటువంటి మనకి ఆ వెసులుబాటు ఆ ఆర్టికల్ ఇవ్వట్లేదు. దాంట్లో సవరణలు చేయించుకుంటే ప్రతి పాఠశాలలో కూడా మనకు సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి వ్యవస్థని, వ్యవహారాల్ని పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఈ ఆర్టికల్ చేంజెస్ని ఎలా తీసుకొని ముందరికి వెళ్ళాలి, చాలా ఉన్నాయి, అనేకం. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే, నాకు సమయం ఎంతుందో తెలియదు, నా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి చెప్పాల్సింది, కానీ సమయం చాలా మహత్తరమైంది. కాబట్టి పాఠశాలలకి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు, ఇప్పుడు గోశాలకు కూడా మీరు అన్నట్టుగా ఆవులు ఉంటాయి, కానీ అవి తిరగడానికి హైదరాబాద్లో వ్యవస్థ అవన్నీ కట్టేసినట్టుగా ఉంటాయి. వేదం పరిస్థితి కూడా అదే ఇవాళ రోజున. అది వాడు ప్రశాంతంగా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఉండదు. చక్కగా అనేకమైనటువంటి విషయాలను వాడు పెంపొందించుకుంటూ పోయే పరిస్థితి మన దగ్గర ఉండట్లేదు. లోపల వేదానికి వచ్చిన వాడు ఒకప్పుడు నలంద, తక్షశిల యూనివర్సిటీల్లో ఎలా చదువుకుండేవాడు, నువ్వు అరే అబ్బాయి నువ్వు ఇది చదువుకుంటూ దీనికి అంగభూతంగా ఏమేమి చదువుకుంటావు అనేది వాడు మామూలుగా తిరుగుతూ ఉంటేనే వాడికి ఆ విద్యా వ్యవస్థ మొత్తం వచ్చేట్టుగా ఉండాలి.
ఒకప్పుడు సమాజం వేదాన్ని రక్షించడానికి ఒక బాధ్యత తీసుకుందండి. ఇవాళ సమాజంలో ఆ బాధ్యత పోయింది. ఒక పాఠశాల నడుస్తుంటే అది ఒక ఎటానమస్ బాడీ కింద ఉంది. ఎవరు వెళ్ళినా సరే ఎటానమస్ బాడీ కింద ఎవరు పిల్లలు ఇట్లా వెళ్తే ఏ ఇంట్లో ఇట్లా యాచన చేసిన ఆదిశంకర్ల విషయం మనకు తెలుసు. ఆ ఇల్లు ఈ విద్యార్థి నాకు పుట్టినవాడా ఎవడా అనేది చూసేవాడు కాదు. ఆ విద్యార్థి దగ్గర ఉండేటువంటి వేద విద్యనే చూసేవాళ్ళు, వేదాన్నే గౌరవించేవాళ్ళు. అలాంటి పర్స్పెక్టివ్ని సొసైటీలో పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇవాటి రోజున ఉంది. కాబట్టి ధర్మము అనేటటువంటిది ముందున్నప్పుడు ధర్మ పరిరక్షణకి ఎంత దూరమైనా మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ అధర్మం కనిపించినా ఆ అధర్మాన్ని తక్షణమే ఖండించడానికి కూడా తప్పేది రైట్ ఏది అనేటటువంటిది మన మానసికమైనటువంటి పరిస్థితికి తెలుసు. కాబట్టి ఈ మనస్సు ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతున్నా ఖండించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ధర్మం అభివృద్ధి చెందుతున్నా సహకరించడానికి సంసిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఇంకా అనేక విషయాలు నా మనస్సులో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. పాయింట్స్ అన్ని రాసుకున్నారు. వాస్తవంగా ఈరోజు మన సమావేశానికి NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి ఒకరు రావాలి, వారు రాలేదు. అదేవిధంగా ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఇప్పుడు అడ్మిషన్ టైంలో ఏం చెప్పాలి, ఏం వాళ్ళ దగ్గర నుంచి రాయించుకోవాలి, అటువంటి విషయాలు. తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఈ గురుకులను నడపడానికి పర్మిషన్ అంటున్నారు కదా, ఏం పర్మిషన్ తీసుకోవాలి? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తే ఏం చెప్పాలి? ఇటువంటి అన్నీ రెడీ చేయడానికి ఒక లీగల్ టీమ్ పనిచేస్తుంది. మొదలుపెట్టాం పని. అది ఇక్కడ సమావేశానికి రావాలి అని చెప్పాను, కానీ వాళ్ళు రాలేకపోయారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మాట్లాడి ఆ లెటర్ తెప్పించే పని కూడా ఒకరికి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా మాట్లాడతామన్నారు. కానీ ఇదంతా లీగల్ పని ఒక విధంగా జరుగుతుంది. కానీ ఈ ఇమేజ్ బిల్డింగ్ అనేది చాలా పెద్ద పని. ఇమేజ్ బిల్డింగ్ అనేది పర్సెప్షన్ బిల్డింగ్. రామచరిత మానస్లో తులసీదాస్ చెప్పారు, ఉత్తమ కృషి మధ్యమ వ్యాపార అధమ చాకరి. కృషి చేస్తే చాలా మంచిది, మధ్యమ వ్యాపారం అధమ చాకరి. కానీ మెకాలయ సిస్టమ్ ఏం జరిగిందంటే అక్కడ ఎవరైతే ఎంప్లాయీగా కంపెనీ ఎంప్లాయీస్గా ఉంటారో సివిల్ సర్వీసు అతను ఉత్తముడు అనే ఇది తీసుకొచ్చారు. 1835 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత కలకత్తాలో క్రిస్టియన్ మిషనరీస్తో స్కూల్స్ మొదలు పెట్టించారు. అందులోనూ బ్రాహ్మణ అబ్బాయిలనే సెలెక్ట్ చేసి దాంట్లో అడ్మిషన్ చేయించారు, ఎందుకంటే మంచి లెక్కలు చేస్తారు. అలాగా బ్రాహ్మణ అబ్బాయిలు బాగా మంచి మంచి జాబులకు వెళ్ళగానే వాళ్ళ మేము కూడా అవ్వాలి అనే ఆస్పిరేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగా ఇమేజ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. ఉదాహరణకు మన రాబర్ట్ కియోసాకి చెప్తాడు, ఈ మాస్ మీడియా రాకముందు అతను 30 years దాకా రాసిన పుస్తకాలు చెప్తాడు, ఈ మాస్ మీడియా వచ్చిన తర్వాత సమాజంలో ఎవరికి గౌరవం దొరకాలి అనేది మారిపోతుంది. ఒకప్పుడు నటన చేసేవాడు, పాటలకి నృత్యం చేసేవాడు, రికార్డింగ్ డాన్సర్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళని 100 మంది లేకపోతే ఆ జిల్లాలో 1000 మంది గుర్తుపట్టేవారు. వాళ్ళే కావాలని చెప్పేసి తెప్పించుకునేవారు. మేము చిన్నప్పుడు చూసాం, ఇలాగ డప్పు వాయించేవాడు. మా ఊరిలో ఒక డప్పు వాయించేవాడు, పెళ్లి జరిగితే డప్పు వాయించడానికి వాళ్ళే కావాలి అనేవారు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంత ఉండేది. కానీ మాస్ మీడియా వచ్చిన తర్వాత ఏమైంది, ఒకరి ముఖం కోట్ల ఇళ్లలో టీవీ ద్వారా కనిపిస్తుంది. రీసెంట్గా మేము చూసాం, కర్ణాటకలో ఒక అరెస్ట్ అయిన ఒక సినిమా నటుడు. ఆ అరెస్ట్ అయిన సినిమా నటుడు ఆ అరెస్ట్ కాకుండా 6 నెలల ముందు వెనకాల 6 నెలల ముందు ఒక పీఠాధిపతి గారి పక్కనే కూర్చున్నారు. అంటే ఒక సినిమా నటుడు పీఠాధిపతి గారి పక్కనే కూర్చుంటున్నాడు అంటే ఆ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. ఎవరిని ఎక్కడ పెట్టాలో చాలా హార్ష్గా ఆ మాట అవుతుంది, కానీ ఆ మాట చెప్పాలి. సమాజంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవారు. కానీ ఆ
మీడియా వలన ఎక్స్పోజర్ వలన వాళ్ళ సెలబ్రిటీ అయిపోవడం వలన వాళ్ళ రెవెన్యూ కూడా వాళ్ళకి పెరిగిపోయింది. పాటకి డాన్స్ చేస్తే లేకపోతే నటిస్తే ఎంత దొరికేది, 1000 రూపాయల దాకా దొరికేది. కానీ పెద్ద సినిమా అన్ని చోట్ల చూపించే సినిమా కాబట్టి ఇప్పుడు 100 కోట్లు ఇస్తున్నారు ఒక సినిమా నటుడికి. ఎందుకంటే అది పెరిగింది, టెక్నాలజీ వల్ల పెరిగింది. ఇప్పుడు వారు సమాజంలో చాలా గౌరవం పొందే వ్యక్తిగా మారిపోయాడు. వాల్యూ సిస్టమ్ ఏమిటి? వాల్యూ సిస్టమ్తో సంబంధం లేదు. డబ్బు ఉంది, దానికి ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ అండ్ రెవెన్యూ ద్వారా అతను గొప్పవాడయ్యాడు. అలాగే ఎవరు ఎలా గొప్పవాడు అవ్వాలి అనే దాన్ని టెక్నాలజీ మార్చేసింది. అందువల్ల కొత్తగా మనము రీబిల్డింగ్ చేసుకోవాలి. ఇమేజ్ రీబిల్డింగ్ అనేది వాల్యూ బేస్డ్ రీబిల్డింగ్, ఇమేజ్ రీబిల్డింగ్ అనేది మనం చేసుకోవాలి. అది చేసుకోవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్. ఆ లాంగ్ ప్రాసెస్ని మనము అట్లీస్ట్ గురుకులంలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మేము ఏం చేస్తున్నామో ఈ పని చాలా మంచిది. ఉదాహరణకి ఇప్పుడు మా పాఠశాల అబ్బాయి గురించి చెప్పాను. మా పాఠశాల మేనేజర్ ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడు, స్వామీజీ మీరు ఇంత కష్టపడి పాటలు నడుపుతున్నారు, వాళ్ళకి దాని గురించి వాల్యూ లేదు, మూసేద్దాం మనం అనవసరంగా. ఎందుకు నడపాలి మనం అనవసరంగా? ఉదాహరణకు ఇప్పుడు మేము ఇప్పుడు బండి యాత్రకు వెళ్ళడానికి ఇంకో బండి కావాలి. బండికి డబ్బులు లేవు, ఇప్పుడు వద్దు అని చెప్పేసి